తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇష్యూపై వాడివేడి చర్చ జరుగుతున్న సమయంలో చిట్ చాట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను, కానీ మరెవరికింత పని చేసేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చిట్ చాట్ నిర్వహించిన ఆమె పార్టీలోని నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ట్వీట్ చేసి ఊరుకుంటే ఎలా అని డైరెక్ట్ గా కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కి నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ స్పందించదా అని నిలదీశారు. ఇక గ్రామాల్లో ధర్నాలు ఎందుకు చేయలేదని నిలదీశారు. మన పార్టీ ఎమ్మెల్యే కాలేజ్ పై బుల్డోజర్ వెళ్తే ఎందుకు మాట్లాడలేదన్నారు. పార్టీ బాగు కోసమే తాను మాట్లాడానని వందల లేఖలు రాసినట్లు తెలిపారు. తాను ఎక్కడ తప్పు మాట్లాడలేదని మరోసారి స్పష్టం చేశారు కవిత. ఇక పార్టీ బలోపేతం కోసం లేఖ రాశారని, ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కోవట్లను కంట్రోల్ చేసుకోవాలని, కేసీఆర్ ను కాపాడుకోవాలని చెప్పారు. పెయిడ్ ఆర్టిస్టులతో తనను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపులో విషం పెట్టుకుని బయటికి ఒకలా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. వెన్నుపోటు రాజకీయాలు తాను చేయనన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక లిక్కర్ స్కామ్ కేసు సమయంలో పార్టీతో పాటు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని చెప్పినట్లు కవిత తెలిపారు. కానీ పార్టీ అధినాయకత్వం వద్దు అని చెప్పడంతో ఆ అడుగు వెయ్యలేదన్నారు. ఎంపీగా తనను పార్టీలో ఉన్న కోవటిని ఓడించారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తన గెలుపుకి సహకరించలేదని చెప్పి మరీ కేసీఆర్ తనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారన్నారు. పోరాట స్ఫూర్తితో నాయకులు పనిచేయకుంటే బీఆర్ఎస్ ఎలా పటిష్టం అవుతుందన్నారు. విదేశాల్లో మీడియా సెల్ పెట్టి ప్రచారం చేస్తే తెలంగాణలో పార్టీ ఎలా ఎదుగుతుందని ప్రశ్నించారు. 2006లో కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ జాగృతి ద్వారా తన పాత్ర పోషించానన్నారు. పార్టీ చేసే పనిని జాగృతితో చేస్తున్నానని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి ముఖ్యమా, అదానీ ముఖ్యమా అని నిలదీశారు కవిత. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు కవిత. జైల్లో ఉన్నప్పుడు తన వద్దకు ఇదే అంశం వచ్చిందని చెప్పారు. ఉన్న పార్టీని కాపాడుకుంటే సరిపోతుందని కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంటి అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడూ మాట్లాడలేదని, అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన పడవ అని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.